టీ20 ప్రపంచ కప్ ముందు పాకిస్తాన్ దొంగనాటకం ఆడుతోంది. పాకిస్తాన్ను ఓటమి భయం వెంటాడుతోంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ ముందు కొత్త డ్రామా షురూ చేసింది. భారత్తో మ్యాచ్ను తాము బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసియా కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాభవం చెందింది. సూపర్ 4 ఫైనల్లో పాక్ను భారత్ ఓడించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఓటమి తప్పదనే ఈ బహిష్కరణ డ్రామాలు ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ తీరును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీవ్రంగా తప్పుపడుతోంది. పాకిస్తాన్ ఆటగాళ్లు తాము ఐసీసీలో పాల్గొంటామని చెప్తూనే భారత్తో మాత్రం మ్యాచ్లు బాయ్కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారత్తో మ్యాచ్ అంటేనే గజగజ వణికిపోయే పాకిస్తాన్ ఆటగాళ్లకు సంబంధించినటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. అసలు మ్యాచ్ అంటేనే భయం, అందుకే పాకిస్తాన్ చేసింది బాయ్కాట్ వేషం. కానీ ఐసీసీ వేసే వేటుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక విలవిల్లాడాల్సిందేననే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ ఎందుకు ఆడనంటుంది, అసలు ఏం జరిగింది, పాకిస్తాన్కు కలిగే నష్టం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం ఇది. టీ20 మ్యాచ్ ఇది. అంటే సీన్ మొత్తం రివర్స్ అయింది టీ20 వరల్డ్ కప్లో. ఇక దాయాదుల పోరు కోసం ప్రపంచమంతా వెయ్యికలతో చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం తోక ముడిచినట్టుగా కనిపిస్తోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. టీ20 వరల్డ్ కప్ 2023లో టీమిండియాతో 26లో టీమిండియాతో ఢీ కొట్టేది లేదంటూ పాకిస్తాన్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. భారత్తో మ్యాచ్ అంటేనే భయపడుతోంది. అందుకే పాకిస్తాన్ చేసిన బాయ్కాట్ ప్రకటన అనేది ఒక కొత్త డ్రామా. ఎగ్జాక్ట్లీ, అసలు ఆట ఇక్కడే మొదలైంది. భారత్తో మ్యాచ్ ఆడకపోతే టీమిండియాకి వచ్చే నష్టమే లేదు. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలుకలా మారుతోంది. ఎందుకంటే ఐసీసీ కనుక పంజాబ్ విసిరితే పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర పుటల్లో కలిసిపోవాల్సిందే. అసలు పాకిస్తాన్కు కలిగే కోలుకోలేని దెబ్బ ఏంటి, అసలు ఐసీసీ తీసుకుపోయే ఆ బ్రహ్మాస్త్ర లాంటి నిర్ణయం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఆడకపోయినా భారత్కు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం భారత్కు నేరుగా ప్రస్తుతం అయితే వాకోవర్ ఇచ్చేస్తారు. అంటే ఒక్క బంతి కూడా వేయకుండా, ఒక్క రన్ కూడా కొట్టకుండా టీమిండియా ఖాతాలోకి 2 పాయింట్లు వచ్చేస్తాయి. సో అది పరిస్థితి. ఆ రకంగా ప్రస్తుతం ఇండియాకు ఒక రకంగా లాభమే. తర్వాత పాకిస్తాన్ టోర్నీలో తర్వాత స్టేజ్కి వెళ్ళాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించాలి. గెలవకపోతే ఇక ముల్లే మూట చదువుకొని ఇంటికి పోవాల్సిందే. ఇక రెండోది, అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయంలో ఎక్కువ భాగం ఐసీసీ ఇచ్చే గ్రాంట్ ద్వారానే వస్తుంది. భారత్ ప్యాక్ మ్యాచ్ ఈ 2 దేశాల మ్యాచ్ రద్దయితే ఐసీసీకి బ్రాడ్కాస్టర్లకు దాదాపు 1000 కోట్ల నష్టం. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఐసీసీ పాకిస్తాన్కి ఇచ్చే వార్షిక ఆదాయ వాటాలో భారీగా కోత విధిస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగే పని. ఎందుకంటే ఇది పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ను సంక్షోభంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆర్థిక నష్టాలు ఉన్న పాకిస్తాన్కి అయితే ఇది కోలుకోలేని దెబ్బ. ఇక మూడోది, అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ను గెంటేసే ఛాన్స్ ఉంది. మనకు తెలిసిందే, ఇప్పటికే బంగ్లాదేశ్ను మేము ఆడము, బంగ్లాదేశ్ కూనలు ఏం చేశాయి, మేము ఆడము, మాకు భారత్లో రక్షణ లేదు అంటే, సరే మిగతా ఐసీసీలో అన్ని సభ్య దేశాలందరిని అడిగారు, మరి బంగ్లాదేశ్ ఆడ అంటుంది, భారత్లో మీరేమంటారు అన్నారు. మిగతా దేశాలన్నీ ఏమన్నాయంటే చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. భారతదేశం చాలా సురక్షితమైన ప్రాంతము. భారత్ ఇంగ్లాండ్ తర్వాత క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ అయితే ఎలానో ఇప్పుడు ఆ స్థాయికి భారత్ కూడా వచ్చింది. భారత్ చాలా సురక్షితము, మేమంతా భారత్కే ఓటేస్తామంటూ మొత్తం భారత్ వైపే మద్దతు ఇచ్చారు. దీంతో ఇక చేసేదేం లేక బంగ్లాదేశ్ కూనల్ని మొత్తానికే మెడల్ బట్టి బయటకు నెట్టారు. అంటే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్, దాని ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చింది. ఇది మనకు తెలిసిందే, మొన్న జరిగిన విషయం ఇదంతా. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే గతి పట్టబోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రభుత్వ జోక్యం కారణంగా క్రికెట్ మ్యాచ్లను బహిష్కరించినందుకు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. సో ఆ రకంగా గతంలో శ్రీలంక, జింబాబ్వే బోర్డులపై కూడా ఇలాంటి కారణాలతోనే ఐసీసీ బ్యాన్ వేశారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే బాట నడిస్తే ఆ జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం ఐసీసీకి ఉంది. అదే జరిగితే ఇక పాకిస్తాన్ టీం గల్లీలో క్రికెట్ ఆడుకోవాల్సిందే, అంతే. సో తర్వాత 4th వన్, స్పాన్సర్లు వెనకడిగేస్తారు, బ్రాండ్ విలువ తగ్గుతుంది డెఫినెట్గా ఇది మాత్రం. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ అంతింత కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్తోనే పాకిస్తాన్ క్రికెట్ గ్లోబల్ స్పాన్సర్లు దొరుకుతారు. ఒకవేళ పాక్ ఇలాంటి మెగా ఈవెంట్లో మ్యాచ్లు బహిష్కరిస్తే అంతర్జాతీయ కంపెనీలు
పాకిస్తాన్ జట్టుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి వెనుకాడతాయి. జెర్సీ మీద లోగో వేసే దిక్కు కూడా ఉండదు వీళ్ళకి. దీనివల్ల చూస్తున్నారుగా ఆ ఆకుపచ్చ జెర్సీలు, ఆ జెర్సీలు చూస్తేనే నిజంగా చిరాకు వస్తుంది వాళ్ళ. అంత పాకిస్తాన్ అంటేనే, ఆటగాళ్ళు అంటేనే ఒకసారి చూడండి, నాకు ఆ లోగో వేసే దిక్కు కూడా ఉండదు ఎవరికి కనీసం ఇక నుంచి. అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. చూడండి ఎంత చక్కగా మంచిగా పచ్చగా వేసుకొని కూర్చున్నారు కదా. కనీసం వాటి మీద ఇంకేముండదు, లోగో లేనికి కూడా ఏముండదు, అసలు ఎవడు పట్టించుకోడు, వాళ్ళకి గతే ఉండదు. సో ఇది పరిస్థితి పాకిస్తాన్ వాళ్ళకు. తర్వాత వాళ్ళకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి వెనుకాడతారు ఖచ్చితంగా అంతర్జాతీయ కంపెనీలు. తర్వాత దీంతో ఏమవుతుంది, వాళ్ళ ఆదాయం భారీగా తగ్గుతుంది. మొత్తానికి ఒక్క నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ శకమే ముగుస్తుంది. ఇన్ని రకాలు స్పాన్సర్లు ఎవడు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి మెడల్ బట్టి బయటికి గెంటేస్తారు. రెండోది, తర్వాత ఐసీసీకి నిధులు ఐసీసీ నుంచి పాకిస్తాన్కు గ్రాంట్ నిధులు పోతాయి. మూడోది, నాలుగోది ఏంటి, అసలుకు మొత్తం మీద భారత్కే లాభం పాయింట్ల పట్టికలో చూస్తే. అంటే పాకిస్తాను ఇంకా ఆడుకుంటూ కూర్చోవాలి. పాకిస్తాన్ ఆడకుండా భారత్కు +2 పాయింట్స్ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతుంది. ఇగో చూడండి, ఇన్ని పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ మేము బహిష్కరిస్తున్నామని చెప్తే ఇగో ఇలా ఉంటుంది, ఎన్ని రకాల నష్టాలు. సో ఇది పరిస్థితి. సో మొత్తం మీద పాకిస్తాన్ ఇంకోటి ఉంది, వచ్చే టోర్నీలపై కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నిర్ణయంతో ఐసీసీ కొంత టోర్నీ ప్రతిష్ట మసకబారుతాయి కాబట్టి ఇక్కడ ప్రసార హక్కులు కలిగిన సంస్థలు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద ఒత్తిడి వేస్తాయి. దాంతో భవిష్యత్తులో ఏమైతే పాకిస్తాన్కు ఎటువంటి మేజర్ టోర్నీల ఆతిథ్య హక్కులు కూడా దక్కకుండా కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. అంటే మేము పాకిస్తాన్లో ఇప్పుడు మన ఆతిథ్య దేశం ఉంది, ఇప్పుడు T20 శ్రీలంక ఇండియాలో జరుగుతుంది. రేపు పాకిస్తాన్లో ఏదైనా సిరీస్లు జరగాలి, ముల్తాన్లోనో ఇస్లామాబాద్లో మ్యాచ్లు జరగాలి, లాహోర్లోనో మ్యాచ్లు జరగాలంటే ఎవ్వడు కనీసం అటువైపు తొంగి కూడా చూడు అక్కడ ఆడడానికి. అది పరిస్థితి. అక్కడ అసలు మ్యాచ్లో పెట్టనియరు ఇంకా ఫ్యూచర్లో ఐసీసీ. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ని రకాలుగా నష్టం వాళ్ళకు. సో ఆతిథ్య హక్కులు కూడా పోతాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీళ్ళు కమ్ముకున్నాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ చెప్పినాక ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, పాకిస్తాన్ తన గొయ్యి తాను దవ్వుకున్నట్ట కాదా. ఇంకో ఇది పరిస్థితి. అసలు భారత్తో మ్యాచ్ బాయ్కాట్ అనేది పెద్ద డ్రామా, పైగా పిచ్చి లాజిక్లు. మమ్మల్ని ఐసీసీ ఏం చేయలేదు అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాట్లాడుతుంది. T20 వరల్డ్ కప్లో భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ బహిష్కరించిన తర్వాత అసలు ఈ మొత్తం అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎహసాన్ మనీ ఏమంటాడంటే, అసలు ఐసీసీ చైర్మన్గా కూడా పనిచేసిన ఆయన ఏమంటాడంటే, భారత్ మ్యాచ్ను బైకాట్ చేసిన పాకిస్తాన్ జట్టుకు ప్రపంచ క్రికెట్ సంస్థ ఏం చేయలేదు. ఫిబ్రవరి 15 కొలంబోలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో పాకిస్తాన్ భారత్తో తడపడాల్సింది, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈ మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఇండియాతో బహిష్కరించింది. సో అయితే తమ దేశ ప్రభుత్వ సూచనలు పాటించినందుకు ఐసీసీ మమ్మల్ని శిక్షించలేదు, మాకు ప్రభుత్వ సూచనలే ఎక్కువ, కాబట్టి పాకిస్తాన్లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను ఆడటానికి భారత్ నిరాకరించడానికి కూడా కారణం అదే. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. దురదృష్టవశాత్తు సమస్యను పరిష్కరించే బదులు ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించనే వాస్తవాన్ని నేను గుర్తు చేస్తున్నా అంటూ, ఏ దేశమైనా దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి మీరు తలుపులు తెరిచి ఉంచారు, ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న మంత్రి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు పీసీబీ చెప్తున్న అంశాలు. సో ఆ రకంగా ప్రస్తుతం పాయింట్లు అయితే కోల్పోతాయి ఖచ్చితంగా. నాకౌట్ దశలో పాకిస్తాన్ భారత్తో ఆడాల్సి వస్తే ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని బోర్డు అనుసరిస్తుందంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు పీసీబీ ఈ విషయం ఇక ఇప్పుడు ఏం నిర్ణయం భారత్తో ఆడకూడదని తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఐసీసీకి పీసీబీ సోమవారం చెప్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఈ మ్యాచ్ కనుక జరగకపోతే నిజంగా అంటే చాలా క్రేజీ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ అంటేనే చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి 4,500 కోట్ల నష్టం వస్తుందని ఓవరాల్గా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే స్పాన్సర్షిప్లు, ప్రసార హక్కులు, ప్రకటనలు, యాడ్స్, టికెట్ విక్రయాలు, వాణిజ్య కార్యకలాపాలతో కలిపి మొత్తం ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ల విలువ దాదాపుగా 4,500 కోట్లు. ఇందులో టీవీ, డిజిటల్ ప్రసారాల హక్కులకు సంబంధించిన ఆదాయము ఇవన్నీ కూడా ప్రకటనల రూపంలో 10 సెకండ్ల ప్రకటనకే దాదాపు 20 నుంచి 40 లక్షల మధ్య ఉంటుంది ఒక యాడ్ వేయాలంటే టీవీలో. సో ఓవరాల్గా ప్రకటనల ద్వారానే 300 కోట్లు వస్తుంది ఆదాయం. ప్రపంచ కప్లో సగటున ఒక మ్యాచ్ విలువ దాదాపు 135 కోట్ల పైమాటే.
సో ఈ రకంగా ఇండియా పాకిస్తాన్ ఆడుతుందంటే ఇక మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, టీవీలకు అతుక్కుపోతారు ఎవరైనా. సో అది పరిస్థితి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రకటన రూపంలో ఆదాయాలు నష్టపోతారు ప్రసారకర్తలు ఎవరైతే ఉంటారో. టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లపైకి దీని ప్రభావం పడుతుంది, వ్యూస్ తగ్గుతాయి. సో ఆ రకంగా దాదాపు మొత్తం 350 నుంచి 400 కోట్ల మధ్య నష్టం ఉంటుంది. కానీ ఈ సభ్య దేశాలన్నీ కూడా ఆదాయాన్ని వాళ్ళకి పంచే ఆదాయాన్ని తగ్గిస్తారు దీని ద్వారా. దీంతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఇబ్బంది అయితే ఏం పెద్దగా ఉండదు. కానీ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం పైన ఎక్కువగా ఆధారపడి చిన్న దేశాలు మాత్రం నష్టపోతాయి. అందులో ఫస్ట్ పాకిస్తానే. సో భారత్, పాక్ రద్దయితే ఈ రెండు దేశాలు దాదాపుగా 200 కోట్ల చొప్పున నష్టపోవచ్చు. సో ఆర్థికంగా బలంగా ఉన్న మనకు బీసీసీఐకి 100 కోట్లు అంటే లైటు, పెద్దగా ఏముండదు, ఎందుకంటే కోట్ల ఆదాయం ఉంది కాబట్టి. కానీ పీసీబీకి పరిస్థితి అట్లుందా పాకిస్తాన్లో? ఇప్పుడు 100 కోట్లు అంటే వాళ్ళు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. అసలే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళకున్న సిచ్యువేషను ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ ఐసీసీ మొత్తం ఆదాయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 5.75% తీసుకుంటుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా $34.5 మిలియన్. ఏ జట్టు అయినా ఒక మ్యాచ్ను స్వచ్ఛందంగా బహిష్కరిస్తే దానికి బీమా కూడా ఉండదు. దీంతో పీసీబీ పెనాల్టీలు, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. పాకిస్తాన్ అలాగే భారత్తో మ్యాచ్ ఆడొద్దని డిసైడ్ అయినప్పుడు ఐసీసీలో ఇందాక నేను చెప్పిన చాలా కారణాలు ఉంటాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అసలు రెమ్యునరేషన్లు పోతాయి, అంతేకాదు ఫ్యూచర్ టోర్నీల మీద ఉంటుంది, చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అసలే బాగాలేదు. మొన్ననే వాళ్ళ ప్రధాని అన్నాడు, ఎక్కడ పోయినా ఆడుకోవాల్సి వస్తుంది, ఇజ్జత్ పోతుంది. సౌదీ, దుబాయ్, చైనా ఇట్లాంటి దేశాల నుంచి ఇప్పటికే అడుక్కు తింటున్నారు. ఆ దేశంలో పరిస్థితి బాగాలేదు. షెహబాజ్ షరీఫ్ ఓ దిక్కు, అసీం మునీర్ గాడు ఓ దిక్కు, ఇద్దరు కలిసి పెద్ద బిచ్చగల్లాగా తయారయ్యారు. ఎక్కడ పోయినా అమ్మ అప్ప అంటూ అడుక్కు తింటున్నారు. ఆ దేశాల నుంచి అప్పుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆ దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా చూస్తున్నారు. మనం చూసాం కదా, ట్రంప్ దగ్గర పోయి బలూచిస్తాన్లో రేర్ మినరల్స్ ఉన్నాయి, అంటే అరుదైన ఖనిజాలు ఉన్నాయి, మీకు గుత్తకు రాసిస్తాం, తీసుకోరు, ఎంతన్నా మాకు మాత్రం పైసలు లేరు, మీరు తోడుకొని పోరి. ఇది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. అంటే తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ట్రంప్కు అసీం మునీర్ను షెహబాజ్. ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు, అంటే ఆయనకు కూడా తన సొంత ప్రయోజనాలున్నాయి. అక్కడ క్రిప్టో కరెన్సీలో తన కొడుకు కంపెనీలో వీళ్ళు వాటాలు పెట్టాలి. సో అది పరిస్థితి. ట్రంప్ తక్కువడు కాదు. ట్రంప్కు ఆ దేశం ప్రయోజనాలు ఎంత ముఖ్యమో ఆయన కుటుంబ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. కొడుకు, అల్లుడు వ్యాపారాలకు సంబంధించి పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీలో అసోసియేట్ అయినారు. సో అది అప్పుడు ఆ దృష్టిలో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మంచోడు, పాకిస్తాన్ ప్రధాని కూడా మంచోడు. ఆయన వైపు నుంచి వచ్చే స్టేట్మెంట్ అది అప్పటికప్పుడు తాత్కాలికంగా. అఫ్కోర్స్ ఆయన ఎప్పటికప్పుడు మాట మార్చాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఇది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి. వీళ్ళు క్రికెట్ ఆడకపోతే వీళ్ళకి వచ్చే పైసలు కూడా పోతాయి పూర్తిగా. ఇంకా అవన్నీ కాదు, మొన్న బంగ్లాదేశ్ కూనాల పరిస్థితి ఏమైనా తెలుసు కదా, వీళ్ళని కూడా అవసరమైతే అసలు క్రికెట్ నుంచి సస్పెండ్ చేయొచ్చు, ఐసీసీ నుంచి. చెప్పలేము ఏం నిర్ణయం జరుగుతుంది. మెజార్టీ ఐసీసీ సభ్య దేశాలు ఏమంటే దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్లు పోతాయి. ఇప్పుడు వచ్చే నష్టం ఏం లేదు, ఇండియాకి ఏం నష్టం లేదు, పోతే ఒక 50 నుంచి 100 కోట్ల మధ్యలో పోతుంది. బీసీసీఐకి ఉన్న ఆదాయంలో అది చాలా పెద్ద లెక్కేం కాదంటే 100 కోట్లని మామూలు విషయం కాదు. కానీ నష్టాన్ని భరించే స్థితిలో ఇండియా ఉంది, ఇండియన్ క్రికెట్ బోర్డు ఉంది. కానీ పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఉందా? లేదు. వీళ్ళకు ఫస్ట్ పాయింట్లు పోతాయి. వీళ్ళు ఆడకపోతే ఆ పాయింట్లు ఎట్లాగో మిగతా దేశానికి వస్తాయి, అపోనెంట్కి. అదెవరు? మనమే. సో మనతో వాళ్ళు ఆడమంటే వాళ్ళంతలో వాళ్ళు ఆడరు కాబట్టి స్వచ్ఛందంగా మనకు వస్తాయి ఆ పాయింట్లు ఆటోమేటిక్గా. ఇది ఓపెన్, చిన్నపిల్లలంటే చెప్తాడు. ఇందులో మేము పెద్దగా మీకు చెప్పాల్సిందేమి. సో ఇది ఒకటి. ఇక్కడ నుంచి ఈ స్పాన్సర్స్ పోతారు, ఇంటర్నేషనల్గా స్పాన్సర్స్ వచ్చే వాళ్ళు పోతారు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మా దేశంలో మ్యాచ్లు పెట్టి ఆడించారంటే కూడా ఎవడు రాడు, ఇక ఎవడు అటువైపు కూడా కనీసం తొంగి చూడు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పటిదాకా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా కారణాలు ఉంటాయి. పాకిస్తాన్ తీసుకున్న ఒక నిర్ణయం ఏమంటే మా ప్రభుత్వం చెప్పింది, మేము ఆడొద్దని. ఎందుకు అంటే భారత్లో పరిస్థితులు మాకు అనుకూలంగా లేవంటారు. అటు చెరపక్రా చెడేవంటారు కదా, బంగ్లాదేశ్కు పుల్లేసి వాళ్ళను ఆడకుండా చేసారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చెప్పలేం. రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళని కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టచ్చు. అప్పుడు ఎట్లాగో వాళ్ళ ప్లేస్లో స్కాట్లాండ్ తీసుకున్నారో ఈ పాకిస్తాన్ వాళ్ళ ప్లేస్లో ఇంకో దేశం కూడా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇది ఇంకా ఐసీసీ ఇంకా ఏం నిర్ణయం ప్రకటించలే. పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు చెప్తోంది. మరి ఐసీసీ ఏం నిర్ణయం అనేది ఇంకా వేచి చూడాల్సిందే. డెఫినెట్గా ఖచ్చితంగా తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి, తీవ్రమైన ప్రభావం ఉంటుంది. పాకిస్తాను తన గొయ్యి తానే దోవుకుంటుంది లిటరల్గా చెప్పాలంటే.
మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.